వాళ్ళ మధ్య ప్రభుత్వం పరిషత్ ఎన్నికల రిస్క్ తీసుకుంటుందా అనే ప్రశ్న రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు ఆర్టీసీ సమ్మెతోటి రవాణా వ్యవస్థ దెబ్బతిందని ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండగా, మరోవైపు కాళేశ్వరం అంశంపైన హైకోర్టు తీర్పు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అవినీతి ఆరోపణలు మళ్లీ తెరపైకి రావడంతో ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్నికలు వస్తాయి. అధికార పార్టీకి టఫ్ ఫైట్ తప్పదని, ప్రతిపక్షాలకు ఇదొక గోల్డెన్ ఛాన్స్ అవుతుందనే అంచనాలు అనలిస్టుల సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. పట్టణాల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో మిశ్రమ స్పందన కనిపించవచ్చని ఒక విశ్లేషణ నడుస్తుంది. మొత్తంగా ఆర్టీసీ సమ్మె, కాళేశ్వరం అంశాలు ఎన్నికలపైన ప్రభావం చూపి ఫలితాలు అనూహ్యంగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్షోభాల మధ్య ప్రభుత్వం ఎన్నికల రిస్క్ తీసుకుంటుందా, ఆర్టీసీ సమ్మెతోటి ప్రభుత్వంపైన ఒత్తిడి పెరుగుతుందా అనే అంశాలపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో సంక్షోభాల మధ్య ప్రభుత్వం ఎన్నికల రిస్క్ తీసుకుంటుందా, ఏంటి పరిస్థితి? ఈరోజు కేబినెట్ సమావేశం కొద్దిసేపు ప్రారంభం కావడంతో దీంతో ప్రధానంగా రాబోయే కాలంలో ఎన్నికలు నిర్వహించాలా లేదా, ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలా లేదా అన్న దానిపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఒకవైపు, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో అటు ప్రధాన ప్రతిపక్షాల నేతలకు, మరోవైపు అధికార పక్ష నేతలకు మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యం. అదేవిధంగా హైకోర్టు తీర్పు, నిన్న జరిగినటువంటి హైకోర్టు తీర్పుపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలా లేదా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తే ఏ రకంగా ఉంటుంది, మిశ్రమ స్పందన వస్తుందా లేదా అన్నదానిపై కూడా తర్జన భర్జన ప్రభుత్వం అవుతున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇందులో భాగంగానే పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ తీర్పుపై కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు గత 2 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈరోజు నర్సంపేట డిపో వద్ద కూడా ఒక డ్రైవరు ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి సంఘటన మనం చూసాం. కాబట్టి ఈ తరుణంలో, ఇప్పుడున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వము ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వెళ్ళే ధైర్యం చేస్తుందా అనే అంశాలపై కూడా రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశంపై కూడా నిన్న పీసీ ఘోష్ నివేదికకు సంబంధించిన అంశంపై కూడా హైకోర్టు ఆ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, కేసీఆర్, హరీష్ రావుతో పాటు మిగిలినటువంటి ఐఏఎస్ అధికారులపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పినప్పుడు కూడా రాజకీయంగా మాత్రం ఈ అంశం తీవ్ర దుమారం రేపింది. నిన్న ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వ తీరుపై కూడా మండిపడ్డ తీరు కూడా మనం చూసాం. ఇదంతా కూడా పూర్తిగా ప్రభుత్వ తప్పుదనం, ప్రభుత్వ వైఫల్యంగా అటు ఎత్తి చూపే ప్రయత్నం వారు చేస్తున్నారు. కానీ ఈ తరుణంలో ఇంత రిస్క్ తీసుకొని మరి ఎన్నికలకు వెళ్తుందా? ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పటికే గడువు ముగిసి దాదాపు సంవత్సరం అవుతున్నప్పటికీ, మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల గడువు కూడా ముగిసింది. అయినప్పుడు కూడా ఇప్పుడు ఎన్నికలకు వెళ్తుందా? ఎందుకంటే ఇప్పటికే అటు మున్సిపల్ ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకుంది, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రభుత్వము ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి సమయంలో ఎన్నికలకు వెళ్తుందా లేదా అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన కొద్దిసేపు క్రితమే కేబినెట్ సమావేశం కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఈ కేబినెట్ సమావేశంలో కూడా ఈ యొక్క ప్రధానమైనటువంటి అంశాలు, ఎన్నికలకు వెళ్ళాలా లేదా, మరి ముందస్తు ఎన్నికలు వస్తే ఏ రకంగా ముందు చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా నెగిటివ్ అటు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించిన విషయంపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న అంశంపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఈ ఎలక్షన్స్ ప్రాసెస్ని ఏ రకంగా గట్టెక్కించాలన్న దానిపై కూడా తర్జన భర్జన ప్రభుత్వం పడుతున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. రాజకీయంగా కూడా తీవ్ర చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపు గ్రేటర్ హైదరాబాద్లో సంవత్సరం అవుతున్నప్పుడు కూడా ఇంకా ఎన్నికలు కండక్ట్ చేయలేదు. మరోవైపు మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఇంతవరకు కండక్ట్ చేయలేదు. కాబట్టి ఆ విషయాలపై ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇస్తుందా లేదా ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో అన్న దానిపై కూడా మరికాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, వైపు కాళేశ్వరం, మరోవైపు అటు ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈ విషయాలపై మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఏ రకంగా దీన్ని సార్ట్అవుట్ చేస్తుంది అనేది మాత్రం రాజకీయంగా మాత్రం ఎంతో ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. చక్రి అయితే సునీల్, ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, మరోవైపు ఇలాంటి సమ్మెలు, మరొకవైపు న్యాయపరమైన చిక్కులు రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి మైనస్గా మారే, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో
ప్రభుత్వానికి మైనస్గా మారే అవకాశం ఉందా సునీల్? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు దాదాపు 2 రోజుల నుంచి తమ న్యాయమైనటువంటి డిమాండ్లు 32 డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 40 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా లేబర్ కమిషనర్కి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా లాస్ట్ ఒక రోజు సమయం ఉందనగా ప్రభుత్వం అవుటౌటిన కమిటీని వేసింది. ఐఏఎస్ అధికారులతో కమిటీ చర్చలు పిలిచింది. మళ్ళీ 4 వారాల కమిటీ సమయం కోరింది. అయినప్పుడు కూడా అటు ఆర్టీసీ కార్మికులు మాత్రం ఎక్కడ కూడా అటు తగ్గేదేలే అన్నట్టు ఖచ్చితంగా కార్మికులు సమ్మెబాటపడ్డారు. ఈరోజు 2వ రోజు నర్సంపేట డిపో వద్ద కొద్దిసేపటిమే ఒక కార్మికుడు ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడ్డాడు. ఇప్పుడు ప్రస్తుతం అతను ఎంజిఎం వరంగల్ ఎంజిఎం చావుబతుకుల మధ్య ఉన్నాడు. అంటే ఈ రకంగా ప్రభుత్వం జాప్యం చేస్తే మరికొంతమంది కార్మికులు కూడా చనిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్టీసీ విలీనం చేస్తామని గత ప్రభుత్వమే ఒప్పందానికి వచ్చింది. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వము గతంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఇప్పటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇంకా ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఇంతవరకు పరిష్కరించలేదు. గతంలో ఏదైతే పరిష్కరిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీని ఇప్పటివరకు ఈ ప్రభుత్వం నిర్వహించలేడు. గతంలో ప్రధాన పక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ఎన్నికలలో గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటాం, ఖచ్చితంగా వారి యొక్క సమస్యలు డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పినప్పుడు కూడా ఇప్పటి వరకు అధోగతి లేకుండా ఇక్కడ వేసిన గొక్కడ అక్కడ అన్న చందంగా ఆర్టీసీ కార్మికులను పట్టించుకునే పాపాన పోలేదని ఆర్టీసీ కార్మిక యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా? ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ ప్రధానమైనటువంటి సమస్యలో ఆర్టీసీ సమస్య కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంది. కాబట్టి ఆర్టీసీ కార్మికులు ఏమవుతున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఆ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేయాలి. పాలసీ డిసిజన్ ఎందుకు దీన్ని తాత్పర్యం చేస్తుంది? ఎందుకు కార్మికుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి అటు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చాలా మంది కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నర్సంపేటలో జరిగినటువంటి సంఘటనతో యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కూడా బగ్గుమంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ తరుణంలో ఇప్పుడు ఉన్నటువంటి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో మరి రాబోయే కాలంలో ఎన్నికలకు వెళ్తుందా? ఎన్నికలకు వెళ్తే ఎలా ఎదుర్కొంటుంది అనే అంశాలపై కూడా తర్జన భర్జన రాష్ట్ర ప్రభుత్వం అవుతున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన విషయంపై రాష్ట్ర ప్రభుత్వము ఏ రకంగా ముందుకు వెళ్తుంది? ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలతో పాటు కాళేశ్వరం పునరుద్ధరణకు సంబంధించిన అంశాలపై తో పాటు మరోవైపు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మరి సుప్రీంకోర్టుకు వెళ్ళాలా లేదా క్రాస్ ఎగ్జామినేషన్ 8B8 క్లాస్ ప్రకారము క్రాస్ ఎగ్జామినేషన్కి పీసీ ఘోష్ కమిషన్కి అవకాశం కల్పించాలా అన్న దానిపై కూడా ఈరోజు కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సునీల్.